ఇప్పటికి కూడా త్రిపురాల రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు. దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు తర్వాత ఇవ్వాల్సింది అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం, అవార్డు చేసిర్రు, కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా, నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం. నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం. మేము చేసిన పనులు చూపిస్తాను నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ ఈ టూరిజంలో సార్ 2000 ఇప్పుడు 25-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. సార్ ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు? ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే ఈ హోటల్స్ ఇది పద్దులనే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష. టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో. అట్లనే ఈ టూరిజంలో ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది. ఆ అడుగులు కూడా పడ్డాయట. అయితే ఇది మంచిది కాదు. ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా టూరిజంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం మరి మంచిది కాదు. మరి దాని వెనకాల ఏం మతలబు ఉన్నది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. పాపం వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరగనీయకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా.